హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున్న మనసై ఎపిసోడ్ 43. అవంతిక త్వరగా తన వస్తువులన్నీ సర్దుకొని బ్యాగ్ తీసుకొని లైబ్రరీ బిల్డింగ్ నుంచి బయటకు నడిచింది. అంతలోనే ఆమె ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె లిఫ్ట్ చేసింది. బయట చల్లటి జల్లులు పడుతున్నాయి. అవంతిక, నువ్వింకా లైబ్రరీలోనే ఉన్నానని మాత్రం చెప్పకు అని అటువైపు నుంచి తన్మయ్యి అంది. తన్మయ్యి, నేను హయ్యర్ స్టడీస్ కోసం వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఏంటి? అసలు ఏం జరిగింది? నువ్వు వెళ్ళట్లేదని చెప్పావు కదా, ఇంత సడన్ గా నీ నిర్ణయం ఎలా మారింది అని తన్మయ్యి షాక్తో అరిచింది. ఆమె ఎంత గట్టిగా అరిచిందంటే అవంతిక ఫోన్ని తన చెవి నుంచి కాస్త దూరం జరపాల్సి వచ్చింది. నీకు ప్రొఫెసర్ జగన్నాథ్ గారు తెలుసా అని అవంతిక అడిగింది. నాకు తెలియదు, ఆయన అంత పెద్ద ప్రొఫెసరా అంది తన్మయ్యి. అవును, ఆయన మెడికల్ ఫీల్డ్లోనే ఒక లెజెండ్, నా రోల్ మోడల్. ఇప్పుడే ఆయన అసిస్టెంట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ప్రొఫెసర్ జగన్నాథ్ గారు నన్ను ఆయన అండర్లో రీసెర్చ్ చేయమని పిలిచారు. ఇది నా కళ. ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని అవంతిక కళ్ళల్లో ఆనంద బాష్పాలతో చెప్పింది. తన్మయ్యకి తన బెస్ట్ ఫ్రెండ్ని గట్టిగా కౌగిలించుకోవాలన్నంత ఆనందం వేసింది. నువ్వు ఏదో ఒకరోజు పెద్ద పొజిషన్కి వెళ్తావని నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను అవంతిక. నువ్వు నా మాట నమ్మలేదు. ఇప్పుడైనా నమ్ముతావా? ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నావు? పద సెలబ్రేట్ చేసుకుందాం. ఆ ఎగ్జైట్మెంట్లో అవంతికకు తల తిరిగినట్టు అనిపించింది. ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటూ, నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవాలని ఉంది. బాగా టైర్డ్ అయిపోయాను. నెక్స్ట్ టైం డిన్నర్ నా తరపున ట్రీట్ అంది. నువ్వు ఈ మధ్య సరిగ్గా నిద్రపోవట్లేదా అని తన్మయ్య అడుగుతూ, అయినా జయంత్ చెప్పాడు, అనిరుద్ధ్ ఈరోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడంట. నువ్వు అతని గురించి ఎక్కువ కంగారు పడకు. అతన్ని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. త్వరలోనే కోలుకుంటాడు అంది. నాకు తెలుసు అని అవంతిక మెల్లగా అంది. ఆమెకు అతని రికవరీ గురించి భయం లేదు. కానీ తీవ్రమైన అపరాధభావం ఆమెను లోపల తొలిచేస్తోంది. తన వల్లే కదా అతనికి అంత పెద్ద గాయాలయ్యాయి. ఫోన్ పెట్టేశాక తన్మయి తన ఫోన్ పక్కన పెట్టి జయంత్ వైపు చూస్తూ, అవంతిక పై చదువుల కోసం వెళ్తోంది. ఆమె బహుశా ఇండియా వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఆ ప్రొఫెసర్ గురించి నేను ఇంటర్నెట్లో వెతికితే ఆయన ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో హెడ్గా వర్క్ చేస్తున్నారని తెలిసింది అని నిట్టూరుస్తూ అంది. అది మంచి విషయమే కదా! అనిరుద్ కూడా దీనికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను అని జయంత్ అన్నాడు. అసలు అతని ప్రాబ్లం ఏంటి? అవంతికను ఎందుకు కలవట్లేదు? ఆ కొండ గుంతలో పడిపోతే ప్రాణాలకు తెగించి వెతికి పట్టుకుంది అవంతికే కదా! అతను పైకి వెళ్ళడానికి ఆమె కారణం కాదు కదా! మరి ఆమె మీద ఎందుకంత కోపం అని తన్మయి తన ఫ్రెండ్ తరపున మాట్లాడుతూ కాస్త అసహనంగా అంది. జయంత్ తన్మయి భుజంపై చేయి వేసి బయటపడుతున్న ఆ చల్లటి జల్లుల్లో మెల్లగా నడుస్తూ, అనిరుద్ధ్ అవంతికను కలవకపోవడానికి కారణం కోపమని నేను అనుకోవట్లేదు. అనిరుద్ధ్ బాడీగార్డ్ నాకు చెప్పాడు. కింద పడటం వల్ల అనిరుద్ధ్ ముఖం నిండా గీతలు పడి గాయాలయ్యాయంట. అతని లాంటి ఈగో, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఆ పరిస్థితిలో ఎవరికీ కనిపించడానికి ఇష్టపడడు. ముఖ్యంగా అవంతికకు అన్నాడు. ఓహో, అదా సంగతి. అవంతిక లేనిపోనివి ఊహించుకోకముందే నేను ఈ విషయం ఆమెకు చెప్పాలి అని తన్మయి వెంటనే అవంతికకు మెసేజ్ చేసింది. అవంతిక దానికి ఒక స్మైలీ ఎమోజీని మాత్రమే రిప్లై ఇచ్చింది. ఇంకొక 2 వారాల్లో అనిరుద్ బర్త్డే వస్తోంది కదా, అతనికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచించావా అని తన్మయి మెసేజ్ చేసింది. ఇంకా లేదు, ఏమివ్వాలో అర్థం కావట్లేదు అని అవంతిక రిప్లై ఇచ్చింది. రాబోయేది చలికాలం కదా, నువ్వే సొంతంగా ఒక స్వెటర్ అల్లివ్వు అని తన్మయి మెసేజ్ చేసింది. అవునా, ఈ రోజుల్లో ఎవరి చేత్తో అల్లిన స్వెటర్లు వేసుకుంటున్నారు అని అవంతిక రిప్లై ఇచ్చింది. నేను చెప్పేది విను, అబ్బాయిలకు అలాంటివి చాలా ఇష్టం అని తన్మయి మెసేజ్ చేసింది. కానీ నాకు అల్లడం అసలు రాదు కదా అని అవంతిక రిప్లై ఇచ్చింది. ఊలు అమ్మే వాళ్ళే నేర్పిస్తారు, లేదా యూట్యూబ్లో చూసి నేర్చుకో. నువ్వు తెలివైన దానివి, ఈజీగా నేర్చేసుకుంటావు. కానీ నువ్వు నన్ను స్వెటర్ అల్లమని ఇంతలా ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు అని అవంతిక మెసేజ్ చేసింది. ఎందుకంటే అబ్బాయిలు ఇలాంటి వాటికి ఈజీగా కనెక్ట్ అయిపోతారు.
జయంత్ తన ఫస్ట్ లవ్ని ఇప్పటికీ మర్చిపోలేకపోవడానికి కారణం ఆమె తనకి ఒక స్వెటర్ అల్లివ్వడమేనంట. దాన్ని అతను ఇప్పటికీ దాచుకున్నాడు. ఆ విషయం నాకు విపరీతమైన కోపం తెప్పిస్తోంది. కానీ నేను మాత్రం అతనికి అల్లివ్వను. బయట చల్లటి గాలిలో నిలబడి తన బెస్ట్ ఫ్రెండ్ పంపిన మెసేజ్ చూసి అవంతికకు నవ్వొచ్చింది. అంతలోనే ఆమె బుక్ చేసిన క్యాబ్ వచ్చి ఆగడంతో ఆలోచనలో నుంచి బయటకు వచ్చింది. గంట తర్వాత ఆమె చేతిలో ఊలు దారాల బ్యాగ్తో తన తల్లి సుజాత గారు ఉంటున్న అపార్ట్మెంట్కి వచ్చింది. సుజాత గారు ఆ బ్యాగును చూసి, ఏంటి, మఫ్లర్ ఏమైనా అల్లుతున్నావా అని అడిగారు. అవంతిక బొగ్గలు ఎర్రబడగా, ఒక స్వెటర్ చేద్దాం అనుకుంటున్నాను అంది. సుజాత గారు ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరి కోసం? నా కోసమైతే కాదు కదా, అనిరుద్ధ్ కోసమేనా అని అడిగారు. నీకోసమే అమ్మా అని అవంతిక సర్ది చెప్తూ, అనిరుద్ధ్ బర్త్డే వస్తోంది, అందుకే ముందు తనకి ఒకటి చేసి ప్రాక్టీస్ చేస్తాను, అప్పుడు నీకు చేసేది ఇంకా బాగా వస్తుంది కదా అంది. నేను నిన్ను ఆట పట్టిస్తున్నాలే, అయినా ఈ కాలంలో కూడా నచ్చిన వాళ్ళ కోసం స్వెటర్లు అల్లడం ఉందా? అది మా రోజుల్లోనే ఫేమస్ అనుకున్నా అని సుజాత గారు నవ్వారు. తన్మయి చెప్పింది ఇప్పటికీ ఇది వర్కౌట్ అవుతుందని అని అవంతిక బదులిచ్చింది. అవునా, అయితే పాత ట్రెండ్ మళ్ళీ వస్తుందన్నమాట. అసలు నీకు అల్లడం వచ్చా? దానికి చాలా టైం పడుతుంది, నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగారు. అవంతిక తల అడ్డంగా ఊపుతూ, ఇంకా 2 వారాల టైం ఉంది కదా, నేనే మేనేజ్ చేయగలను అంది. అటు అనిరుద్ధ్ తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో వీల్ చైర్పై కూర్చొని బయటపడుతున్న ఆ చలిజల్లులను చూస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అతని మైండ్ అంతా శూన్యంగా మారిపోయింది. మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇంతకు ముందు అనుభవించిన ఆ విపరీతమైన నొప్పి, బాధ అంతా ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. అతనికి ఎవరినీ కలవాలని లేదు, ఏ శబ్దమూ వినాలని లేదు. గాయాల వల్ల ఒళ్ళు నొస్తున్నప్పుడల్లా, ఒకవేళ తను ఆ కొండ గుంతలో పడినప్పుడే చనిపోయి ఉంటే ఎలా ఉండేది అనే ఆలోచన మాత్రమే అతని మనసులోకి వచ్చింది. అతను చనిపోయినా ఏమీ మారేది కాదని అతనికి స్పష్టంగా తెలుసు. ఈ భూమి ఎప్పట్లాగే తిరుగుతూనే ఉంటుంది. తన కోసం ఏడ్చిన వాళ్ళు మెల్లగా వాళ్ళ పనుల్లో పడిపోతారు. ఎవరైనా చనిపోతే బతకడం ఆగిపోయేంతగా ఈ లోకంలో ఎవరూ ఎవరి కోసం ఉండరు. కానీ వీటన్నిటికీ ముగింపు పలకాలన్నా అతని మనసులో ఇంకా ఏదో ఒక వెలితి, వదిలిపెట్టలేని ఒక బంధం అలాగే ఉండిపోయింది. అతను బతకాలి, ఖచ్చితంగా బతికి తీరాలి. అనిరుద్ధ్ తన 2 చేతులతో వీల్చైర్ హ్యాండిల్స్ని గట్టిగా పట్టుకున్నాడు. అతని ఒళ్ళంతా ఒక్కసారిగా బిగుసుకుపోయింది. కళ్ళ చివరి నుంచి ఒక కన్నీటి చుక్క మెల్లగా జారింది. కింద లివింగ్ రూమ్లో రాజేశ్వరి గారు కూర్చొని ఉండగా పక్కనే డాక్టర్ నిలబడి మాట్లాడుతున్నాడు. ఈ యాక్సిడెంట్ వల్ల అనిరుద్ గారి పాత డిప్రెషను మళ్ళీ తిరగబెట్టినట్టు అనిపిస్తోంది మేడం అని డాక్టర్ బాధగా చెప్పాడు. రాజేశ్వరి గారు దీర్ఘంగా నిట్టూర్చి, నేను అనుకుంటూనే ఉన్నాను, వాడెవరితోనూ మాట్లాడడం లేదు, తన రూమ్లోనే తలుపులు వేసుకొని ఉండిపోతున్నాడు అన్నారు. నేను కొన్ని మెడిసిన్స్ రాశాను, కానీ ఆయన వాటిని అస్సలు వేసుకోవడం లేదు అని డాక్టర్ నుదురు ముడేస్తూ, ఆయన ఇలాగే మొండికేస్తే కోలుకోవడం కష్టం అన్నాడు. రేపొద్దున్నే నేను వాడితో ఒకసారి మాట్లాడతాను అన్నారు రాజేశ్వరి గారు. నేను విన్నదాన్ని బట్టి అనిరుద్ గారు అవంతిక గారి మాట వింటారట కదా, బహుశా ఆమెను ఒకసారి. అస్సలు కుదరదు, రాజేశ్వరి గారు కోపంతో గట్టిగా అరిచారు. నా కొడుక్కి పరిస్థితికి రావడానికి ఆ అవంతికే కారణం. ఆ అమ్మాయి అడుగు పెట్టినప్పటి నుంచి మాకు అరిష్టమే. డాక్టర్ ఎదురు మాట్లాడలేదు. అతని బాధ్యత అనిరుద్ధ్ హెల్త్ చూసుకోవడమే కదా. రాజేశ్వరి గారు కాస్త శాంతించి, నువ్వు నా కొడుకు మంచి కోరే చెప్పావని నాకు తెలుసు, రేపు నేను మాట్లాడి చూస్తాను, ఏమవుతుందో చూద్దాం అన్నారు. తన కొడుకు త్వరగా కోలుకుంటే చాలు, మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు అనుకున్నారు ఆమె. అవంతిక స్నానం చేసి వచ్చి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. రోడ్డు మీద స్ట్రీట్ లైట్ల వెలుతురులో కురుస్తున్న ఆ చలిజల్లులు రాత్రివేళ చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఆమె మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఫోన్ తీసుకుని అనిరుద్ధ్కి కాల్ చేయాలనిపించింది. అతని గొంతు వినాలన్న కోరిక బలంగా ఆమె మదిలో మెదిలింది. కానీ కాసేపు ఆలోచించాక, ఒకవేళ తను కాల్ చేసినా అతను లిఫ్ట్ చేయకపోవచ్చనే భయంతో వాయిస్ మెసేజ్ పంపాలని డిసైడ్ అయింది.
తను అతని గురించి ఆలోచిస్తున్నానని అతనికి తెలియాలనుకుంది. అవంతిక వాయిస్ మెసేజ్ పంపేసి లివింగ్ రూమ్లోకి వచ్చి ఊలు దారాల బ్యాగ్ ఓపెన్ చేసి మెల్లగా స్వెటర్ అల్లడం స్టార్ట్ చేసింది. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉండడంతో ఆమె పూర్తి శ్రద్ధను ఆ పనిపైనే పెట్టింది. అర్ధరాత్రి అనిరుద్ధు ఒక భయంకరమైన కల కంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అతని నుదురంతా చెమటలు పట్టేశాయి. కళ్ళల్లో విపరీతమైన ఆందోళన కనిపిస్తోంది. ఈ మధ్య ప్రతి రాత్రి అతనికి చనిపోతున్నట్టు కలలు వస్తున్నాయి. ఆ కలలో తన శవం ముక్కలు ముక్కలై రక్తం మాంసముద్దల్లా మారిపోవడం, చుట్టూ ఈగలు పురుగులు ముసురుతుంటే తను కుళ్ళిపోవడం చూసి వణికిపోతున్నాడు. నిద్రలేచిన ప్రతిసారి తన మీద తనకే అసహ్యం వేస్తోంది. అనిరుద్ధ్ ఫోన్ తీసుకొని టైం చూశాడు. అనుకోకుండా స్క్రీన్పై ఉన్న మెసేజ్ నోటిఫికేషన్ మీద అతని వేలు పడింది. అక్కడ అవంతిక ప్రొఫైల్ పిక్చర్ కనిపించింది. వణుకుతున్న చేతులతో మెసేజ్ ఓపెన్ చేసి ఆమె పంపిన వాయిస్ మెసేజ్ను ప్లే చేశాడు. బయట చలిజల్లులు. ఈ రాత్రి వేళ ఎంత బాగుందో చూసారా అనిరుద్ధ్? మీరు ఈరోజే ఇంటికి వచ్చారని తెలిసింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇలా మెసేజ్ పంపుతున్నాను. మా వైపు వాతావరణం ఎలా ఉందో ఈ ఫోటోలో చూడండి. అవంతిక పంపిన ఫోటోని అనిరుద్ధ్ క్లిక్ చేసి చూశాడు. ఆ అందమైన సీన్ చూడగానే అతని గుండెలోని భారమంతా కాస్త తగ్గింది. మనసుని వేధిస్తున్న ఆ పీడికలల భయం మెల్లగా దూరమవసాగింది. అతను ఆ వాయిస్ మెసేజ్ని మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకుంటూ ఆమె గొంతులోని ఆప్యాయతతో తన మనసులోని చీకట్లను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక వారం తర్వాత అనిరుద్ధ్ తన అనిరుద్ధ్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కి వచ్చాడు. అతను వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. కాళ్లపై ఒక చిన్న బ్లాంకెట్ కప్పి ఉంది. అతని ముఖంలో ఎప్పటిలాగే ఆ రాజసం, గంభీరత్వం అలాగే ఉన్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళకి అతని దగ్గరకు వెళ్ళాలంటేనే భయం వేసేంత పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. అతను వీల్ చైర్లో ఉండడం మినహా కొన్ని వారాల క్రితం చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడంటే ఎవ్వరూ నమ్మలేనంత నార్మల్గా ఉన్నాడు. అనిరుద్ధ్ తన క్యాబిన్లోకి వెళ్ళగానే అతని అసిస్టెంట్ కిరణ్ ఆ రోజు షెడ్యూల్ గురించి బ్రీఫింగ్ ఇచ్చాడు. అంతా అయిపోయాక, సార్, తాగడానికి ఏమైనా తీసుకురానా? కాఫీనా మిల్క్నా అని అడిగాడు. కాఫీ అని చెప్పి శృతిని నా రూమ్కి రమ్మను అన్నాడు అనిరుద్ధ్. కాసేపటికి కిరణ్ కాఫీ కప్పు టేబుల్పై పెట్టి బయటకు వస్తూ ఎదురుగా వస్తున్న శృతిని చూశాడు. ఆమె ముఖంపై ఎలాంటి మేకప్ లేదు. విపరీతమైన అలసట, నీరసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిరణ్ ఆమెతో ఏదో మాట్లాడదాం అనుకున్నాడు, కానీ ఎందుకో సైలెంట్గా ఉండిపోయాడు. శృతి అనిరుద్ధ్ రూంలోకి వెళ్ళి తలుపు వేసేసింది. అనిరుద్ధ్ ముందు నిలబడి వణుకుతున్న గొంతుతో, నన్ను క్షమించు అనిరుద్ధ్. ఇదంతా మా అన్నయ్య విక్రమ్ చేసిన కుట్ర. నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిసి కావాలని నిన్ను ఆ కొండపైకి పంపించాడు. అది ఎంత ప్రమాదకరమైన దారో మాకు తెలుసు. మేమెప్పుడూ అటువైపు వెళ్ళం. నిన్ను చంపాలని అతను అలా చేశాడు అంది. అనిరుద్ధ్ ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖం వైపు చూస్తూ, నాకు తెలుసు అన్నాడు. నన్ను క్షమించు. అతను నీకు సారీ చెప్పాడు. ఆల్రెడీ ఇండియా వదిలి పారిపోయాడు. శృతి కళ్ళల్లో నీళ్లతో, ప్లీజ్ అనిరుద్ధ్, మా ఫ్యామిలీని వదిలేయి. మా నాన్నగారు ముసలివారు. ఈ నిందను ఆయన తట్టుకోలేరు. ఎవరినైనా శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించు. నేను దేనికైనా రెడీ అంది. అనిరుద్ధ్ ఆమె వైపు సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు. ఆమెను మొదటిసారి చూస్తున్నట్టు అనిపించింది అతనికి. ఎప్పుడూ పర్ఫెక్ట్ మేకప్తో తన ముందు ఎంతో అందంగా కనిపించే శృతి ఇలా ఉండడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్ళు నా పక్కన ఉండి నువ్వు చేసిన సేవలను నేను గౌరవిస్తాను శృతి అని అనిరుద్ధ్ ఎలాంటి ఎమోషన్ లేని గొంతుతో మెల్లగా అన్నాడు. ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు నా కంటికి కనిపించకు. నువ్వు ఈ మాట వింటే నీ ఫ్యామిలీ జోలికి నేను వెళ్ళను. అనిరుద్ధ్ మాటలు వినగానే శృతి కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారాయి. అంతా అయిపోయింది. వాళ్ళిద్దరి బంధం ఇక్కడితో పూర్తిగా తెగిపోయింది. ఆమె తన ఏడుపును ఆపుకోవాలని గట్టిగా శ్వాస తీసుకుంది. కానీ కన్నీళ్ళు ఆగలేదు. చివరిసారిగా అనిరుద్ధ్ వైపు ఒకసారి చూసి వెనక్కి తిరిగి రూమ్ నుంచి బయటకు పరిగెత్తింది. శృతి బయటకు వెళ్ళిపోయాక వినయ్ అనిరుద్ధ్ రూమ్లోకి వచ్చాడు. అనిరుద్ధ్కి శృతి గురించి మాట్లాడడం ఇష్టం ఉండదని తెలిసి తను ఆ టాపిక్ ఎత్తలేదు. వచ్చేవారం నీ బర్త్డే కదా అనిరుద్ధ్,
హోటల్లో పార్టీ చేసుకోవడం ఇష్టం లేకపోతే మనం ఇంట్లోనే క్లోజ్ ఫ్రెండ్స్తో చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామా అని వినయ్ అడిగాడు. అనిరుద్ధ్ తన కాఫీ కప్ అందుకొని ఒక సిప్ చేసి లైట్ తీసుకో అని చాలా చల్లగా అన్నాడు. అతనికి అసలే జనాలు హడావిడి అస్సలు నచ్చదు. పైగా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అసలే ఇష్టం ఉండదు. కానీ అవంతిక ఆల్రెడీ నీకోసం బర్త్డే గిఫ్ట్ రెడీ చేస్తోంది తెలుసా? నువ్వు పార్టీ వద్దు అంటే ఆమె ఆ గిఫ్ట్ నీకు ఎలా ఇస్తుంది? పైగా తను ఇస్తున్నది డబ్బు పెడితే దొరికే వస్తువు కాదు అంటూ వినయ్ చిన్నగా ఎరవేశాడు. అనిరుద్ధ్ పైకి తనకేం పట్టనట్టు నటించాలనుకున్నాడు. కానీ అతని కళ్ళల్లో మారిన హావభావాలు వినయ్కి దొరికిపోయాయి. ఆమె నీ కోసం సొంతంగా ఒక స్వెటర్ అల్లుతోంది. నీ బర్త్డే కల్లా ఎలాగైనా పూర్తి చేయాలని రాత్రింబవలు కష్టపడుతోంది. నీకు చూడాలనిపించట్లేదా? ఇప్పటి వరకు ఏ అమ్మాయి అయినా నీకోసం చేత్తో స్వెటర్ అల్లిచ్చిందా చెప్పు? వినయ్ ఇంకాస్త ఉత్సాహంగా చెప్పాడు. అనిరుద్ధ్కి అసలు స్వెటర్లు వేసుకోవడం నచ్చదు. ఎందుకంటే అవి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక అంత పెద్ద స్వెటర్ కూర్చొని అల్లడం అంటే ఇంకా పెద్ద తలనొప్పి వ్యవహారం. అతని దృష్టిలో ఇలాంటి పనులు చేయడం మహా అమాయకత్వం. కానీ అవంతికని మాత్రం అతను అమాయకురాలని అనుకోలేడు. ఆమె ప్రేమతో ఇస్తే ఆ స్వెటర్ని ఖచ్చితంగా వేసుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. నీకు జనాలు ఎక్కువ ఉంటే నచ్చదు కదా అని వినయ్ సర్ది చెప్తూ, ఎక్కువ మంది వద్దులే, కేవలం మన క్లోజ్ ఫ్రెండ్స్ కొందరితో కలిసి లంచ్ చేద్దాం అంతే అన్నాడు. అనిరుద్ధ్ నుదురు ముడేయడం చూసి తాను అసలైన గెస్ట్ పేరు చెప్పడం మర్చిపోయానని వినయ్కి అర్థమైంది. ఓ అవునవును, ఖచ్చితంగా అవంతిక కూడా వస్తుంది అని వెంటనే యాడ్ చేశాడు. నీకోసం అంత కష్టపడి గిఫ్ట్ రెడీ చేశాక తను రాకుండా ఎలా ఉంటుంది? ఇంతకీ లంచ్ ఇంట్లోనే లేక ఏదైనా రెస్టారెంట్లోనా అని అన్నాడు. రెస్టారెంట్, అనిరుద్ధు ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. ఓకే బాస్, నేను ఇప్పుడే వెళ్ళి రిజర్వేషన్ చేసేస్తాను. ఇంతకీ ఈ విషయం అవంతికకు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నువ్వే చెప్పు. వినయ్ తన గడ్డం నిమురుకుంటూ, మీ ఇద్దరి మధ్య అసలు మాటలు లేవా ఏంటి? ఎందుకలా? తను నిన్ను కలవాలని ఎంతలా ట్రై చేసిందో జయంత్ నాకు చెప్పాడు అన్నాడు. తను నన్ను కలవడానికి ఎప్పుడూ రాలేదు. అనిరుద్ధ్ గొంతులో కాస్త నిరాశ కోపం కలిపి వినిపించాయి. అతను చెప్పే విధానాన్ని బట్టే అతను అప్సెట్ అయ్యాడని అర్థం చేసుకోవచ్చు. అనిరుద్ధ్ ఎప్పుడు అవంతికే ముందుగా తన దగ్గరకు రావాలని వెయిట్ చేస్తున్నాడని వినయ్ అస్సలు ఊహించలేదు. బహుశా ఆమె ఆ స్వెటర్ అల్లడంలో బిజీగా ఉండి ఉంటుందిలే. అది అంత ఈజీ కాదు కదా. పైగా తను చేయడం ఇదే ఫస్ట్ టైం. అయినా నీకు స్వెటర్లు వేసుకోవడం అసలు నచ్చదు కదా అంటూ వినయ్ కాస్త అల్లరిగా, అయితే ఒక పని చెయ్యి, ఆమె అల్లడం పూర్తి చేశాక ఆ స్వెటర్ నాకు ఇచ్చేయి. నేను ఇప్పటి వరకు చేత్తో అల్లిన స్వెటర్ ఎప్పుడూ వేసుకోలేదు అన్నాడు. అనిరుద్ధ్ ముఖంలో ఎలాంటి రంగు మార్చకుండా గంభీరంగా, నువ్వు తప్పుగా గుర్తుపెట్టుకున్నావు, నాకు స్వెటర్లు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నాడు. అనిరుద్ధ్ అంత పచ్చి అబద్ధం చెప్తున్నా వినయ్ ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఇన్నేళ్ల పరిచయంలో అనిరుద్ధ్ ఎప్పుడూ స్వెటర్ వేసుకోవడం వినయ్ చూడలేదు. కానీ అవంతిక ప్రేమతో అల్లిన స్వెటర్ మార్కెట్లో కొన్ని వేల రూపాయల బట్టల కంటే చాలా విలువైనదని అతనికి తెలుసు. సరే, మీ అమ్మగారు నాకు ఫోన్ చేశారు. కళ్యాణ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడంట. నిన్న ఈ రోజు రాత్రి డిన్నర్కి పాత బంగ్లా రమ్మని చెప్పమన్నారు అని వినయ్ చెప్పాడు. ఆ విషయం ఆమె స్వయంగా నాతో చెప్పొచ్చు కదా అన్నాడు అనిరుద్ధ్. ఈ మధ్య ఆమె నిన్నేమైనా అన్నారా? నాతో మాట్లాడేటప్పుడు చాలా భయపడుతూ జాగ్రత్తగా మాట్లాడారు. అమ్మ మీద కోపం వద్దా అనిరుద్ధ్? ఈ లోకంలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు అన్నాడు వినయ్. ఇక నువ్వు మాట్లాడడం ఆపితే మంచిది అని కఠినంగా అన్నాడు అనిరుద్ధ్. సరేలే, అయితే ఈ రోజు రాత్రి డిన్నర్కి అవంతికను కూడా పాతింటికి తీసుకెళ్తావా? వినయ్ నవ్వుతూ అన్నాడు. అనిరుద్ధ్ కాసేపు ఆలోచించి, తను స్వెటర్ అల్లడంలో బిజీగా ఉందని నువ్వే కదా చెప్పావు అన్నాడు. అది నిజమే, ఇంకో వారమే టైం ఉంది. తను ఎంతవరకు అల్లిందో ఏంటో అన్నాడు వినయ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.